Welcome to Greater Guntur News. Headline: పవన్ కళ్యాణ్ పై తాజాగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం. నటరత్న నందమూరి బాలకృష్ణకు కోవెలమూడి రవీంద్ర ఘన స్వాగతం. వైసీపీ భూస్థాపితం అవటం ఖాయం, చంద్రబాబు సీఎం అవటం ఖాయం. మేయర్ ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, చట్టం అందరికీ సమానమైనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎవరైనా దూషిస్తే ఈ తీరును ఎవరు అంగీకరించబోమని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ కళ్యాణ్ పై తాజాగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ కు నిరసనగా ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నిర్వహించిన బంద్ పై నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లాలో ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బంద్ లో జనసేన శ్రేణులు పాల్గొన్నారని చెప్పారు. కావటి మనోహర్ కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అన్నారు. తమ పార్టీ ఎన్నడూ హింసను ప్రోత్సహించబోదని, మేయర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తాము పోలీసులకు సూచించామని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు దీనిపై తగిన చర్యలు తీసుకోలేదని, మేయర్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. అటువంటి వ్యాఖ్యలు చేస్తే సుమోటుగా కేసులు పెట్టామని సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పిందని గుర్తు చేశారు. సహనం కోల్పోకూడదని తాము ఆలోచిస్తున్నామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిరసన తెలపడానికి నిన్నంతా కూడా అందరూ శ్రమించారు. ప్రతి జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం ఒక ప్రశాంతమైన వాతావరణం జరిగింది. ప్రజలే స్వచ్ఛందంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళు కూడా జరిగిన సంఘటన గురించి ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకుని స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నారు. నిన్న గుంటూరు పట్టణంలో మా పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి బోనమనేని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా నగర అధ్యక్షులు సురేష్ గారు, మా నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు అక్కడ అరుండల్పేట పోలీస్ స్టేషన్లో వీళ్ళని నిర్బంధించినప్పుడు రెచ్చగొట్టే విధంగా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి కావాలని ఘర్షణ పడ్డానికి కోసం సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించింది. అసలు ఈ సంఘటన గురించి నేను నిన్న మంగళగిరి పార్టీ ఆఫీస్లో మధ్యాహ్నం 4:30-5 గంటల మధ్య సాయంత్రం ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు నాతో మాట్లాడడానికి విపరీతంగా ప్రయత్నం చేశారు. ప్రెస్ మీట్ అయిన తర్వాత నేను వారితో మాట్లాడితే ఈ సంఘటన గురించి వాళ్ళు వివరించారు. వాస్తవంగా అప్పటివరకు నాకు తెలియని కూడా తెలియదు. ఎందుకంటే ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జిల్లాల వారీగా సమీక్షలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేను మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. అప్పుడు బోనమనేని శ్రీనివాస్ యాదవ్ గారికి ఫోన్ చేసి ఏం జరిగిందని కనుక్కుంటే పార్టీ కార్యాలయానికి వస్తున్నామండి, వచ్చినా వివరిస్తామని చెప్పారు. మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ వీడియో చూపించారు. అక్కడ జరిగిన సంఘటన గురించి చెప్పారు. ఏ విధంగా ఈ ప్రభుత్వం మనం చేయాల్సిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజలతో కలుపుకొని ఆ సమస్య పరిష్కారం కోసం, అదేవిధంగా మనం నిరసన తెలపడానికి ప్రశాంతమైన వాతావరణం చేద్దామని ఒక ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడానికి చేసిన ప్రయత్నాన్ని స్వయంగా నేను కూడా వీడియోలో చూశాను. కానీ ఒక వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా రాజకీయ ప్రస్థానంలో అనేక మందిని దూషించుకుంటూ మాట్లాడిన మాటలు మాత్రం ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేరు.
ఆ వీడియో చూసిన తర్వాత మేమందరం ఒకే రూమ్లో కూర్చున్నప్పుడు నేను ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పాను, ఇది చాలా అబ్జెక్షనబుల్ అండి, తప్పు, ఇది ప్రజా జీవితంలో ఎవరు కూడా ఇట్లా మాట్లాడకూడదు. ఇదేదో రాజకీయ కోణం నుంచి నేను మాట్లాడడం లేదు, నేను సమాజం తరఫున మాట్లాడుతున్నాను. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒకే స్టాండ్ తీసుకుంటుంది. రూల్ ఆఫ్ లా ప్రతి ఒక్కరికి సమానం, ఎన్ఫోర్స్ చేయాలి, ఇది అవసరం. దేశంలో మనం కష్టపడి మన భవిష్యత్తు మన బిడ్డల కోసం మనం ఏర్పాటు చేసుకుంటుంటే, నిర్మాణం చేసుకుంటుంటే, సమాజాన్ని విచ్చలవిడిగా విభజించి అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక పౌరుడిగా నేను జిల్లా ఉన్నతాధికారులతో నేను మాట్లాడినప్పుడు ఇదే విషయం చెప్పాను. నిన్న రాత్రి 11:30 వరకు కంటిన్యూస్గా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఒకటే మాట ఇచ్చా, జనసేన పార్టీ ఎప్పుడు కూడా వైలెన్స్లో పాల్గొనదు. కానీ ఎవరైతే ఈ విధంగా మాట్లాడారో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, మీరు ఆయనకి కౌన్సిలింగ్ చేయండి, చెప్పండి, విత్డ్రా చేసుకోమనండి. మనం ఎటువంటి ఎగ్జాంపుల్ మనం సెట్ చేస్తాం మన బిడ్డలకి, మన భవిష్యత్తు మనం చేసే కార్యక్రమాలు చెప్పండి, దాని గురించి మీరు వివరించండి అన్న. కానీ పోలీసు అధికారులు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జనసేన పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేశారు, జనసేన పార్టీ నాయకుల్ని ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ తరలించి ఆపేశారు. సుమారు 350 మందిని ఈరోజు గుంటూరు జిల్లాలో ఆ విధంగా ఆపారు. జనసేన పార్టీ తరఫున నేను మాట ఇచ్చాను జిల్లాధికారులకు, మేము ఎటువంటి నిరసన కూడా మేము చేయం, దయచేసి మీరు ఆ వ్యక్తితో మాట్లాడి ఇటువంటి భాష రెచ్చగొట్టే విధంగా, కావాలని సమాజంలో అలజడి సృష్టించే విధంగా మాట్లాడిన మాటల్ని విత్డ్రా చేసుకోమండి, తప్పు కదా అనే విషయం నేను చెప్పాను. ఎందుకు చేయలేపారని నేను అడుగుతున్నాను. ఇంత యంత్రాంగం, ఇంతమంది అధికారులు, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎందుకు స్పందించలేదు దీని గురించి? ఎమోషనల్గా ఒక్కొక్కసారి పొరపాటున కొన్ని పదాలు దొలితే సర్దిద్దుకుంటాం, సహజం. ఆ మాట అనడానికి ఎందుకు మీకు కష్టం? ఇంకా మరి ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రెచ్చగొడుతున్నారు. దానికోసం కాదు నేను గుంటూరుకు వచ్చింది. నేను గుంటూరుకు వచ్చింది మా నాయకులకి సంఘీభావం తెలపడానికి. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మన ప్రస్థానంలో నిజాయితీగా రాజ్యాంగాన్ని నమ్మి అధికార యంత్రాంగానికి బలం ఇచ్చి వాళ్ళు ఎన్ఫోర్స్ చేయాల్సిన రూల్ ఆఫ్ లాని ఎన్ఫోర్స్ చేయమని, అందరినీ సమానంగా చూడమని కోరుకునే వ్యక్తి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఏ మీటింగ్లో అయినా సరే మా వాలంటీర్స్, మా పార్టీ నాయకులు, మా వీర మహిళలు ఎప్పుడు కూడా ఎవరితో ఘర్షణ పడకుండా కలిసిమెలిసి మేము పనిచేసుకుంటాం పోలీసు అధికారులతోటి. కానీ ఇంత ప్రయత్నం మీరు చేశారే, మమ్మల్ని ఈరోజు ఏదో విధంగా ఆపాలి, అంతమందిని అరెస్ట్ చేసి మీరు నిర్బంధించారే, ఆ ప్రయత్నం మీరు ఆ వ్యక్తి పైన ఎందుకు చేయలేదు? ఎందుకు మీరు ఆయనతో మీరు ఈ స్టేట్మెంట్ ఇప్పించలేకపోయారు? భారతదేశంలో ఇటువంటి వ్యక్తుల వలన సమాజం విచ్ఛిన్నమవుతుందని గౌరవ సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కదా. 28 ఏప్రిల్ 2023లో ఆనరబుల్ జస్టిస్ జోసెఫ్ గారు, ఆనరబుల్ జస్టిస్ నాగరత్న గారు చాలా స్పష్టంగా చెప్పారు, హేట్ స్పీచ్ అనేది ఉండకూడదు మన దేశంలో. ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఖండించాలి. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి, యూనియన్ టెరిటరీకి పురం శాసనసభ్యులు నటరత్న నందమూరి బాలకృష్ణ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గుంటూరు పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్రతో మరియు పార్టీ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. మొదటిసారిగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన బాలకృష్ణకు జిల్లా కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు.
వైసీపీ భూస్థాపితం అవటం ఖాయం. చంద్రబాబు సీఎం అవటం ఖాయమని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. పులి ఒక్క అడుగు వెనక్కి వేస్తే భయపడినట్లు కాదని వైసీపీ నేతలు వేస్తున్న రాళ్లతో టీడీపీ అధినేత చంద్రబాబు అంతఃపురం కట్టడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు సీఎం అవటం ఖాయమని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును అరెస్టు చేసి ఏదో ఫ్యాక్షనిస్టు నేరగాడిలా అరెస్టు చేసి తరలించారని, అక్రమంగా పెట్టిన ఈ కేసు నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకొస్తారని అన్నారు. ఇటువంటి అరెస్టులకు చంద్రబాబు బెదిరే వ్యక్తి కాదని, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయానికి వచ్చిన తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబుని అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదన్నారు. 1983 నుంచి అన్న ఎన్టీఆర్ గారు మరి 2 kg రైస్ అయితేనేంటి, జనతా వస్త్రాలేంటి, ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ఏ విధంగా కష్టపడింది కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు ధోరణిలో ఈరోజు మరి అరెస్ట్ చేయడం మనందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనమైంది. ఈ అరెస్ట్ అనేది అప్రసజ్యంకు, ఎందుకంటే ఈరోజు అందరికీ తెలుసు ఇక్కడ ఏ కార్పొరేషన్ అయినా స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అక్కడ స్కిల్ లేదు, డెవలప్మెంట్ లేదు ఈ యొక్క ప్రభుత్వంకి. కానీ చంద్రబాబు నాయుడు గారు యువతకి, ఎస్పెషలీ రాజధాని రైతులకి, రాజధాని కూలీలకి, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సిఆర్డీఏ రూల్ ప్రకారం ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తానంటూ మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అందరూ కూడా ఆయన ప్రామిస్ చేసిన విధంగా మరి సిమెంట్స్ కంపెనీ ఏదేంటి, డిజైన్ టెక్, వాళ్ళందరితో కూడా ఒప్పందాలు తీసుకొని 3200 కోట్లు వాళ్ళు పెట్టేటట్లు, దాంట్లో 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటట్లు కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మరి అనుకున్నదే తడవుగా 372 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేస్తే మరి 2.5 లక్షల పైన చాలామంది కూడా ట్రైనింగ్ చేశారని మనకి మొత్తం కనిపిస్తుంది. అంతేకాకుండా సిమెంట్ కంపెనీ వాళ్ళు మరి ఏం చేశారు, వాళ్ళు ఏమి చేయలేదు అంటే మరి మెటీరియల్ ఎలా తెచ్చారు, కంప్యూటర్స్ ఎలా తెచ్చారు, మరి ఇవన్నీ కూడా చూస్తే మరి ఇంతమంది రాష్ట్రంలో యువతకి ఉపాధి కల్పించి 1,00,000 మంది పైగా అందరు కూడా జాబ్స్ కూడా తీసుకురావడం మనం గమనిస్తున్నాం. ఇది ఎవిడెన్స్ బేస్డ్ అండి. ఒక డాక్టర్గా నేను చెప్తున్నా, ఏదో కల్పితం కాదు. ఎక్కడైనా కానీ ఈరోజు మన రాష్ట్రంలో 2019లో స్కిల్ డెవలప్మెంట్లో హైయెస్ట్ యువతకి ఉపాధి కల్పించారంటే అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ. ఆయన మైండ్ ఎంత సూపర్ పాజిటివ్ ఉంటుందంటే మరి ఏదైనా కానీ ఆయన అనుకునేదే తడవగా ప్రతి ఒక్కరు కూడా మరి ఉపాధి కల్పించి యువతకి ఉద్యోగాలు ఇప్పించి ఈరోజు మరి చాలామంది కూడా మీడియాలో మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో మేము ఉద్యోగాలు తెచ్చుకున్నామని. అంటే ఇది కదా దార్శనికత. మరి యువతకు ఉపాధి కల్పించడమే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప అని ఈరోజు నేను మీడియాలో అడుగుతున్నా. ఎందుకంటే యువత బంగారు భవిష్యత్తు మనం కల్పిస్తే ఒక ఇంట్లో ఒకళ్ళు కనుక జాబ్ తెచ్చుకుంటే ఆ ఇల్లు, ఆ రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. కానీ ఈరోజు మరి రాష్ట్రంలో జరుగుతున్న చర్యలన్నీ కూడా రాక్షస చర్యలు మీరు గమనిస్తున్నారు. ఎందుకంటే నేను ఒక వైసీపీ ఎమ్మెల్యేనే, కానీ ఈ యొక్క రాక్షస పాలన నుంచి బయటకు వచ్చాను అని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మరి 40 ఇయర్స్ పైన రాజకీయ చరిత్ర ఉన్న మచ్చలేని మనిషి ఎవరన్నా ఉన్నారు అంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నేనే ఆ పార్టీ మనిషిని కాదు, కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క దార్శనికత ఇవన్నీ చూస్తుంటే యువతని ముందస్తుగా వాళ్ళకి ఉపాధి కల్పించాలని ఆయన బాబొస్తే జాబ్ వస్తుంది అని కాన్సెప్ట్ ఎలా చెప్పారో అలా అందరికీ పోలీసుల చేతుల్లో ఉండాల్సిన లాఠీలు వైసీపీ నేతల చేతుల్లోకి ఎలా వచ్చాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ప్రశ్నించారు. బృందావన గార్డెన్స్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీకి దీనిపై ఫిర్యాదు చేస్తామని, తక్షణమే వారిపై కేసులు నమోదు చేసి పోలీసులుగా నిరూపించుకోవాలని అన్నారు. మా అధ్యక్షుడు చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలతో అరెస్టు చేయించి సునకానందం పొందుతున్నారని, 144 సెక్షన్ అమల్లో ఉందని, మేయర్ మనోహర్ పోలీసులు లాఠీ తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న పోలీసులకు కనపడదా అని ప్రశ్నించారు. మరలా ఇంకొక ఎమ్మెల్యే మద్దాలి గిరి గెలిచింది టీడీపీలో కొనసాగేది వైసీపీలో ఇలాంటి వ్యక్తి చంద్రబాబు గురించి మాట్లాడడం ఆశాస్పదమన్నారు. రాష్ట్రంలో అవినీతి పరులలో జగన్మోహన్ రెడ్డి కన్నా అవినీతి పరులు గుంటూరు నగరంలో 2 ఉన్నారని, ఒకటి మేయర్ మనోహర్, 2 మద్దాలి గిరి ముఖ్యమంత్రిని మించిన అవినీతి పరులని ఆరోపించారు. గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా మీ సొంత పార్టీకి చెందిన వ్యక్తే కాదని, మీరు చేసిన అవినీతిని ముస్తఫా బహిరంగంగా చెప్పిన సంగతి మర్చిపోయారా అని గుర్తు చేశారు.
ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింటెడ్ మీడియా సోదరులిద్దరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న మా అధ్యక్షుడిని గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ జగన్ రెడ్డి అన్యాయంగా అక్రమంగా పోలీస్ వ్యవస్థని చేతిలోకి తీసుకొని న్యాయ వ్యవస్థను చేతిలోకి తీసుకొని ఒక దుర్మార్గమైన చర్య తీసి అతను సఫలీకృతుడయ్యాడని చెప్పి సునకానందం పొందుతున్నాడు లండన్ నుంచి వీడియోలో చూస్తూ. దానికి మా పార్టీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మొత్తం బంద్ ఇచ్చింది. బంద్ పిలుపు మేరకు పొద్దున్నే వీళ్ళందరూ మాకు గుంటూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో క్లియర్గా ఉంది 144 సిఆర్పిసి కింద మేము ఇక్కడ అమల్లో ఉందని చెప్పి. నేను ఇదే వైసీపీ జగన్ రెడ్డిని డీజీపీని ఇక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాను, ఈ గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు ఏ విధంగా 144 సెక్షన్ అమల్లో ఉంటే ఒక పోలీస్ లాఠీని పట్టుకొని రోడ్డు మీదకి వస్తాడు? అట్లాగే ఇంకో దుర్మార్గుడు ఉన్నాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి. ఇతను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి భిక్ష వలన ఎమ్మెల్యేగా గుంటూరు 1లో పోటీ చేసి ఓడిపోయి మరలా ఓడిపోయినా కూడా కొంతమంది ఒత్తిడి చేసి ఆయనకి టికెట్ ఇప్పించి గుంటూరు వెస్ట్లో వచ్చి నుంచొని గెలిచాడు. అందరు కార్యకర్తలు అహర్నిశలు కృషి చేసి అతను గెలుపు కారకులయ్యారు. అతను ఇప్పుడు చెబుతాడు చంద్రబాబు నాయుడు గురించి, నీకు బుద్ధుందా సిగ్గుందా అని అడుగుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేసి మరలా గెలువు. అప్పుడు నువ్వేం మాట్లాడినా పడతారు జనం. నువ్వు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేవి, నువ్వు ఎట్లా మా చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? కబడ్దార్ గిరి, ఇంకోసారి మాట్లాడితే నీ ఇంటి చుట్టూ బిగిస్తాం మేము, నీ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తాం. పిచ్చి పిచ్చి మాటలు మాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అట్లాగే మేయర్ చెప్తాడు కర్ర పెట్టుకుని ఊపి చేయమని. ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ? ఎక్కడా మీ 144 సెక్షన్ ఎక్కడుంది మీది? అంటే అధికార పార్టీకి 144 ఉండదా? ఓన్లీ ప్రతిపక్షానికి 144 ఉంటుందా? పోలీసు నాయకులు మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇన్పార్షియల్గా మీరు పరిపాలన చేయాలి. పార్షియల్గా ఉంటే కుదరదు. మీరు ఇప్పుడు పార్షియల్గా చేస్తున్నారు. మీరు పరిపాలన చేతకాని వ్యక్తి, లైవ్ లో ప్రెస్ మీట్ పెట్టలేని వ్యక్తి, పరదాలు కట్టుకొని తిరిగే వ్యక్తి జగన్ అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ అన్నారు. అక్రమంగా కేసులు పెట్టి చంద్రబాబుని జైలుకు పంపారని, చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ సరిదిద్దుకోలేని తప్పు చేశారంటూ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారని, అక్రమంగా అరెస్టు చేసి అక్రమ కేసులు బకాయిస్తున్నారన్నారు. ఏపీలో సైకో పాలన జరుగుతుంది అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ ఏపీ పాలనపైన, సీఎం జగన్ పైన మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు అత్యంత కీలకమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూలం చంద్రబాబు అని అన్నారు. కానీ పరిపాలన చేతకాని వ్యక్తి, లైవ్ లో ప్రెస్ మీట్ పెట్టలేని వ్యక్తి సైకో జగన్ అంటూ మండిపడ్డారు. అక్రమంగా కేసులు పెట్టి చంద్రబాబుని జైలుకు పంపారంటూ విమర్శించారు. ప్రజల్లో చంద్రబాబు యాత్ర యువగలంతో లోకేష్ పాదయాత్రలు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంటే చూసి ఓర్వలేక, తట్టుకోలేక ఇటువంటి అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేయించారంటూ విమర్శించారు. పక్కా ప్లాన్తోనే అక్రమ కేసులు బనాయించారన్నారు. ఈ రోజు మరో 3 ఛార్జ్ షీట్లు వేస్తున్నారని, చంద్రబాబును సాధ్యమైనంత వరకు ఎక్కువ రోజులు జైల్లో ఉంచాలని ప్లాన్ వేస్తున్నారంటూ ఆరోపించారు. బ్రేక్ఫాస్ట్ చేశారా? అందరూ చేశారా? ఓకే కొంచెం చైర్ ఇటా వేసుకొని ఫేస్ క్యామ్ ఓకే చైర్ బెండ్గా ఉంటుంది.
ఓకేనా? ఓకే. కవర్ చేస్తాను మొత్తం. మీరు ఓకే అంటే స్టార్ట్ చేస్తా. ఓకే సార్, రెడీగా ఉన్నాయి సార్. రెడీగా ఉన్నాయి సార్. అన్నా సార్ మాట్లాడుతున్నారు. భారతదేశ రాజకీయాల్లో ఒక అరుదైన గౌరవాన్ని సంపాదించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించి హైదరాబాద్ ఈరోజు అంత అభివృద్ధి జరిగిందంటే దానికి మూలం చంద్రబాబు నాయుడు గారు. 2014లో రాష్ట్రం విభజించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగు ప్రజలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్న తర్వాత ఈ రాష్ట్రాన్ని కూడా ప్రగతి పదంలో నడిపించారు. దురదృష్టం 2019 ఎన్నికల్లో అలువిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో అనేక అరాచకాలకి, అక్రమాలకి, హింసాకాండకి తెరలేపారు. పరిపాలన చేతగాని వ్యక్తి లైవ్లో ప్రెస్ మీట్ పెట్టలేని ముఖ్యమంత్రి. మీరు ఎప్పుడు చూసారు? 4.5 ప్రెస్లు చెప్పాలి. లైవ్లో ప్రెస్ మీట్ పెట్టలేని ఒక పైశాసిక ముఖ్యమంత్రి మరలా ఎన్నికలు జరిగితే రేపు ఎప్పుడు జరిగినా ఇంటికి పోతాము, ఓడిపోతామని భయం పట్టుకున్న ఈ సైకో జగన్ ఈరోజు మా పెద్ద ఆయన్ని అక్రమంగా కేసులు పెట్టి లేని కేసులు సృష్టించి, నేనే కాదు చంద్రబాబు గారు కూడా జైలుకు పోయారు, చంద్రబాబు గారి మీద కూడా కేసులు ఉన్నాయని నిరూపించడానికి నానా హంగామా, నానా ప్రయత్నాలు చేసి ఈరోజు జైలుకి పంపించారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో రాష్ట్రంలో ప్రజలు జేజేలు పలుకుతున్నారు. లోకేష్ గారి యువగళం పాదయాత్ర నభూతోన్న భవిష్యత్. ఈరోజు ఎక్కడో ప్రజలు, మహిళలు, ముఖ్యంగా యూత్ మహిళలు బాగా నిరాజనాలు పలుకుతున్నారు ఎక్కడికి రాష్ట్రంలో వెళ్ళినా. ఇతను భయం పట్టుకుంది. ఎందుకంటే అరాచకాలు చేశారు, విధ్వంసం సృష్టించారు, 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఆ అప్పులు ఏం చేశారో కూడా తెలియని పరిస్థితుల్లో రాజధాని లేని రాష్ట్రంగా, పరిశ్రమ లేని రాష్ట్రంగా తయారు చేసి ఈరోజు యువతను కూడా నిర్వీర్యం చేసి స్కీమ్లన్నింటినీ స్కామ్లుగా మార్చి రేపు ఓడిపోయిన తర్వాత శాశ్వతంగా జైల్లో కూర్చోవాల్సి వస్తున్న ఉద్దేశంతో 6 నెలల ముందే ఒక ప్రణాళిక తయారు చేసుకొని చంద్రబాబు గారి పైన కేసులు, ఈరోజు మరలా 3 ఛార్జ్షీట్లు వేస్తున్నారు. ఫైబర్ నెట్లో, సిఆర్డిఏలో, దాని తర్వాత కొన్ని ఇష్యూస్లో వేస్తున్నారు. అంటే ఏంటి? ఎక్కువ రోజులు జైల్లో ఉంచాలి. ఎన్నికల నాటికి ఎక్కువ రోజులు జైల్లో ఉంచితే ప్రజలు తిరగలేరు. రేపు మాపు లోకేష్ గారి మీద కూడా పెడుతున్నారు కేసులు. అంటే విధ్వంసం సృష్టించి ఎన్నికల్లో భయపెట్టి మళ్ళీ గెలవాలనుకుంటున్నారు ఈ సైకో. అది జరగని పని, గుర్తుపెట్టుకోండి. అది జరగని పని గుర్తుపెట్టుకోవాలి మీ సైకో ముఖ్యమంత్రి కానీ, ఈ వైసీపీ నాయకులు కానీ. మొన్న నైటు రిమాండ్ విధించిన తర్వాత ఈ తాడేపల్లి గుమస్తా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన అంటాడు, చంద్రబాబుని లోకేష్ని పాతాళానికి తొక్కేస్తామని మాట్లాడతాడు.
ఇప్పుడు పరదాలు కట్టుకొని తిరిగే మీ సైకోలు, మీ ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని తిరిగే వాళ్ళు మమ్మల్ని పాత్రలను దొక్కేస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు సజ్జల రామకృష్ణారెడ్డి. నువ్వు నీ సొంత నియోజకవర్గం పులివెందులు పోతే కూడా పరదాలు కట్టుకొని తిరగాలి మీరు. ఈరోజు రాష్ట్రంలో మీరు మగవాళ్ళు అయితే పాదయాత్ర చేయమని మీ నాయకుడిని, మీ సైకోని చేయమని. ఇప్పుడు మా చంద్రబాబు గారి మీద, మా లోకేష్ గారి మీద రాష్ట్రం తిరుగుతుంటే మీరు తిరగలేక ఇళ్లలో కూర్చొని తాడేపల్లి కొంప నుంచి రాజధానిలో ప్రోగ్రాంకి వెళ్ళాలంటే 10 నిమిషాల జర్నీలో కూడా హెలికాప్టరే. ఆయన ఇంకోటి ఏమంటాడు, వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు ఇప్పటిదాకా మేనేజ్ చేశాడు, ఇక మేనేజ్ చేయడం కుదరదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసింది ఎవరు? మీరు. మీ సైకో మీద 12 సంవత్సరాల నుంచి కేసులు ఉంటే ఇంతవరకు ఆ కేసులు ముందుకు కదిలినాయా? ఏ కేసులో ఉన్న శిక్ష పడిందా? విచారణకి వెళ్తున్నారా? ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేశారు? ఢిల్లీ నుంచి లాయర్లు వచ్చారు అన్నాడు. అసలు ఢిల్లీ నుంచి లాయర్ను పిలిపించిందే మీరు, మీ సైకో కేసులకి. లాయర్లని ఎక్కడ అవసరమైతే అక్కడ పిలిపించుకుంటా. మీరు తప్పుడు కేసులు పెట్టినప్పుడు మీరు పిలిపించుకోలేదా ఢిల్లీ నుంచి లాయర్లని? దాన్ని తెరలేపింది మీరే కదా. నంద్యాలలో అరెస్ట్ చేసి హెలికాప్టర్లు తీసుకొస్తామంటే ఆయన ఒప్పుకోలేదు. ఆయనకి పబ్లిసిటీ కావాలి కాబట్టి బై రోడ్డు వచ్చాడన్నారు. ఎవరు చెప్పారు మీరు హెలికాప్టర్లు తీసుకొస్తామని? ఎవరికి చెప్పారు మీరు? మీరు ఎవరికి చెప్పలే. 40 ఏళ్ల రాజకీయ నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతోనే గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. స్వచ్ఛ వాయు సర్వేక్షణలో గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు భోపాల్లో అవార్డు తీసుకున్న సందర్భంగా సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో కమిషనర్ను, అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాధిపతులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ వాయు సర్వేక్షణలో గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు వచ్చిందని, దక్షిణ భారతదేశంలో ఒక్క గుంటూరు నగరానికి అవార్డు రావడం ఎంతో గర్వకారణమన్నారు. అవార్డు రావడంలో నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకారం, అధికారులు, సిబ్బంది కృషి కీలకమన్నారు. స్వచ్ఛ వాయు సర్వేక్షణలో భాగంగా వార్డు సచివాలయ వారీగా మొక్కల పెంపకంపై కార్యదర్శులకు కార్యాచరణ ప్రణాళిక కేటాయించామన్నారు. పారిశుద్ధ్య విభాగంలో ఇంటింటా చెత్త సేకరణకు ఈ ఆటోలను అందుబాటులోకి తెచ్చామని, డివైడర్లు, సెంట్రల్ మీడియన్స్లో మొక్కల పెంపకం పెంచామన్నారు. త్వరలో నగరంలో స్థానికంగా ఉన్న నగరపాలక సంస్థ స్థలాల్లో కూడా మొక్కల పెంపకం, వాకింగ్ ట్రాక్ల అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పెద్ది రోజా, డిప్యూటీ కమిషనర్లు శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాస్, ఎస్ఈ భాస్కర్, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, హెచ్ఓ డాక్టర్ భానుప్రకాష్, మేనేజర్ శివనారాయణ, కార్పొరేట్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, చంద్రబాబును విడుదల చేయండి, సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోకాళ్లపై నడిచి ఎన్జీఓ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్జీఓ కాలనీ నుంచి గడియార స్తంభం వరకు ప్లాకార్డ్స్తో నిరసన ర్యాలీ చేపట్టారు.
చేతులు కాదు, చేతులు పెట్టుకోవాలి. ప్రభుత్వ అంబులెన్స్ వాహనాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ స్వయంగా డ్రైవింగ్ చేసి పరీక్షించారు. వాహనం కండిషన్ బాగోలేదని సంబంధిత డ్రైవర్లు సూపరింటెండెంట్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దూరపు ప్రయాణం చేసే సమయంలో బ్రేకులు సరిగా పడటం లేదని, దానివల్ల ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు వివరించారు. రంగంలో దిగిన ఆయన స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సమస్య ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు స్వయంగా ఆయనే అంబులెన్స్ డ్రైవింగ్ చేసి సమస్యను గుర్తించారని, వెంటనే మరామతులు చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. సూపరింటెండెంట్ సమస్యను వెంటనే గుర్తించి పరిష్కరించినందుకు డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు 4 రోజులు అవుతుంది. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పాతమల్లయ్యపాలెం గ్రామంలో మంచినీటి చెరువులోకి ప్రత్తిపాడులోని జగనన్న కాలనీకి సంబంధించిన మురుగునీరు వస్తుంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియా వేదికగా స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబును జైల్లో పెట్టేందుకు స్కామ్ ను క్రియేట్ చేశారు అంటూ ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు ముమ్మాటికి రాజకీయ కుట్రేనన్నారు. స్కామ్ జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని, ఇది వైసీపీ ప్రభుత్వం పన్నిన కుట్ర అన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశానికి హాజరై మాట్లాడుతూ తాను జైల్లో ఉండి వచ్చారు కాబట్టి చంద్రబాబును కనీసం 16 రోజులైన జైల్లో పెట్టాలనే కుట్రలో భాగంగానే ఆయన్ను అరెస్ట్ చేశారంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు బాలకృష్ణ. టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదనే భయంతోనే ఈ అరెస్టు జరిగిందన్నారు. నియమాలు పాటించినప్పుడు మాత్రమే డబ్బులు రిలీజ్ చేస్తాం. ఇటువంటి సందర్భంలో రిలీజ్ అవుతున్న 330 కోట్లు డబ్బులు కూడా 5 విడతల్లో రిలీజ్ చేయడానికి ముందు అసలు స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా పనిచేయాలి, ఏం చేయాలనే దాన్ని సమాయత్తపరిచి ఈ పోరాటంలో భాగస్వామ్యం చేయాలనే అంశాలన్నీ కూడా మీకు చదివి వినిపించడం జరిగింది. ప్రతి మండలంలో నాయకులందరూ కూడా సమాయత్తం అవ్వాలి. నియోజకవర్గ కేంద్రంలో రెవెన్యూ పెట్టాలి. అనుబంధ సంఘాలన్నీ కూడా ప్రతిరోజు ఒక్కొక్క రోజు 90% సిమెంట్స్ కంపెనీ ఇవ్వటం అనేది ఒక భాగం. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఓటాగా దాదాపు 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 7 విడతలుగా 5 విడతలుగా రిలీజ్ చేశారు. అటువంటి సందర్భంలో ఈ 300 అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ, సోదరులకి, ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కక్ష సాధింపుతో ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి అంటే చట్టాలను కూడా అతిక్రమించి ఆయన మీద ఏదో ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్న ఒక అభూతి, ఒక నేరాన్ని సృష్టించి, అవినీతి జరిగిందని సృష్టించి వాళ్ళ ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ముందుగా
చంద్రబాబు నాయుడు గారు ఒక అభివృద్ధికి ఇవండి ఈ బులెటిన్ విశేషాలు.